రెడీ 1 2 3 4 5 6 7 చాడిచ్చి కొట్టాలా కిందికి. 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. అందరూ తప్పు చేస్తున్నారు. ఒక్కరు చేతులు ఇట్లా పెట్టుకోవాలా, మన ఛాతి ముందు పెట్టుకోవాలా, తగిలిచి మధ్య అదుకోవాలి. మీరు ఎంత వీలైతే అంత పైకి గాలి తీసుకోవాలి, కిందికి కొట్టాలి. విశ్రాంతినివ్వాలి. కళ్ళు మూసుకొనే విశ్రాంతినివ్వాలి. శ్వాసల్ని గమనించాలి బాగా. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు బాగా గమనించండి. కళ్ళను మూసుకొని ఈ మధ్య భాగం నుండి మీరు గమనించండి. ఆ మధ్యలో శివుని మాదిరిగా మనకు కూడా మూడో కన్ను కనబడుతుంది. కళ్ళు పూసుకుంటాం. కళ్ళు పూసుకొని అది పెట్టు కింద శ్వాసని ఉండగలిగినంతసేపు ఉండొచ్చు, ఉండలేనప్పుడు తీసేసేయండి ఆసనం. ఓకే, రిలాక్స్. ఆపోజిట్. ఓకే, రిలాక్స్. లాస్ట్ అండ్ ఫైనల్ నిలబడి చేసి తొడక ఆనియాలి కాలు. ఓకే, రిలాక్స్. కూర్చోండి. ఇప్పుడు 6 7 8 9 10. రిలాక్స్. ఈ విధంగా ఎక్సర్సైజ్ లేదా ఆసనం. ఇప్పుడు ఆ పక్కన తీసుకుపోవాలా, ఆ చెయ్యి పక్కకి, చెయ్యి పక్కకి, పూర్తిగా చెయ్యి పక్కకి పోవాలా. 3 4 5 6 ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. 8 9 10. రిలాక్స్ 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 రిలాక్స్. వజ్రాసనంలో కూర్చోండి. రిలాక్స్ విత్ వజ్రాసన. పైన మెట్ట ఎక్కిస్తా పోతుంది ఆసనాలు చేస్తే. అది మంచి ఆహారం. తక్కువ తిన్నా ఎక్కువ బలాన్ని ఇచ్చే తినాలి. సాయంత్రం పూట విత్తనాలన్నీ నానబెట్టాలి. బాదం, పిస్తా, గోడంబి, కలగడ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు నానబెట్టి సాయంత్రం అవన్నీ తినేసేయాలి. ఒక 2-3 చెంచాలు వేసుకుంటారు. లావు ఉన్న వాళ్ళు వేసుకోకూడదు. ఓన్లీ ఫ్రూట్స్ తినాలి. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, బరువు తక్కువ ఉన్న వాళ్ళు, సన్నగా ఉన్నారు, పీలగా శక్తి కావాలా, ఈ ప్రోటీన్ తినండి. చాలా బలం. అవి తిన్న తర్వాత జామకాయ తినాలి, అంజూరు తినాలి, అంజూరు, అదేవిధంగా పొప్పాయి. ఇటువంటివి తింటే చాలు. ఇవి 4 ఉన్నాయి. చాలా దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా వదలాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని చేయండి. ఇవి చేయడం వల్ల మన లంగ్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి. మన కరోనాలు ఇటువంటివి ఎన్ని వచ్చినా కూడా లోపలికి పోనీయకుండా బయటికి నెట్టేస్తాయి. ప్రాణాయామం ఆయువుని పెంచేది, అంటే మన శక్తిని పెంచేది.
అనారోగ్య సమస్యకి చూడండి ఎన్ని వైరస్లు వస్తున్నాయి, అప్పుడే ఎంతమంది చనిపోతున్నారు. అది రాకూడదు అంటే కొంచెం ప్రాణాయామం ఇటువంటివి చేసుకుంటే మీ జీవితంలో రావు. పోదు అసలు కరోనా లోపలికి పోవాలంటే దానికి ధైర్యం చాలు, బయటికి నట్టేస్తాయి మన శరీరం. ఓకే, ఇప్పుడు చేద్దాం అబ్డామినల్ భస్త్రిక. రెడీ, 1 2 3. ఉండగలిగినంతసేపు ఉండొచ్చు. తర్వాత ఓకే, రిలాక్స్. ఇప్పుడు పాదాలు కలపండి, 2 పాదాలు కలపండి, పూర్తి కలిపేసేయాలా. తిరియ తాళాసనం, ఈ సైడ్ పువ్వు కరగాలంటే. రెడీ, ఈ ఒక చేతిని కింద ఉండాలి మన మోకాల వరకు, ఇంకో చేతిని బెండ్ చేసి ఈ మోచే బెండ్ కాకుండా ఇలా చేయాలి. ఎంత వీలైతే అంత తలని వంచాలి. వెరీ గుడ్. ఫోటో తీయండి సార్, వీడియో అన్న తీయండి. ఆపోజిట్ దీన్నే సేమ్. మోచేయి బెండ్ కాకూడదు, మెడ కూడా బాగా వంచాలా. మీనాక్షి, ఓకే, రిలాక్స్. ఇది తిరియ ప్రాణాయామం. ఇది 2-3 సార్లు ఎక్సర్సైజ్ రూపంలో కూడా చేయొచ్చు. ఎక్సర్సైజ్ రూపంలో చూపి ఒకసారి 1 2 3 4 5 6. రిలాక్స్. ఈ విధంగా ఎక్సర్సైజ్ రూపంలో కూడా చేసుకోవచ్చు, ఆసనాల్లో కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా లాభమే. కానీ వ్యాయామాల్లో అనిపిస్తుంది, ఆసనాల్లో రిలాక్స్. ఇది అర్ధ చక్రాసనం. 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 30 31 32 33 34 35 40 41 42 50 51 52 54 55 56 57 58 59 60. అప్. ఇది ఇంకా కొన్ని కూర్చొని చేద్దామంటే కూర్చొని చేద్దాం, లేదా నిలబడేవి చేద్దామంటే చేద్దాం. రెడీ, 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14. వెనక కాలు లేవాలి, బాడీ పూర్తిగా వంగాలి. ఎవరికి రిలాక్స్. దీన్నే ఇప్పుడు ఆపోజిట్ లో చేసుకో. మొదట బెండ్ కాండి, బెండ్ అయినాక చేతుల్ని సైడ్కి పెట్టండి. చేతులే ఇక్కడ బ్యాలెన్స్ మనకి. వెనకాల్ని పైకి లేపండి, ముందుకు పోకు. రిలాక్స్. అది ఒక్కో ఆసనం 2 సార్లు వస్తుంది దీంట్లో. వెనక్కి హస్త ఉత్తానాసనం. నమస్కారం, భాస్కరాయ నమః. అది సూర్య నమస్కారాలు చేయగలుగుతారా? ఒక్క 3, మేము 15-20 చేస్తాము, కానీ ఒక్క 3 చేయగలిగితే ఎవరైనా అందరు చేయగలుగుతారా సూర్య నమస్కారాలు? ఆల్మోస్ట్ అందరు చేస్తామన్నారు. చూద్దాం. ఆ రాని వాళ్ళు కింద కూర్చోండి, పర్లేదు. మిగతా వాళ్ళు అది చూడండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్య. ఆ నుదురు మోకాలు కానియాల, కింద మడుగలు వెనక పట్టుకోవాలి. నుదురు మోకాలు కానిచ్చే ప్రయత్నం చేయాలి. అందితే చేయండి, లేకపోతే వదిలే. ఓం భానవే నమః, అశ్వసంచలనాసనం. ఓం ఖగాయ నమః, పర్వతాసనం. ఓం కృష్ణే నమః, సీట్ పైకి ఎత్తాలి వెనక, అదేవిధంగా కాళ్ళు వెనక్కి పెట్టాలి. ఓం హిరణ్యగర్భాయ నమః,
భుజంగాసన. ఓం మరీచాయ నమః పర్వతాసన. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రేయ నమః. మళ్ళీ ఫస్ట్ సూర్యాయ నమః చేసాం కదా, అట్లా వెనుక బడిమల్లి పట్టుకోవాలి, మన నుదురు ఆనియాలి. ఓం భాస్కరాయ నమః. రిలాక్స్. ప్రజలందరికీ శుభోదయం. సో ముందుగా మనకి రాష్ట్ర ప్రభుత్వము ఈ నెలంతా యోగాంధ్ర పేరుతో యోగా మన జీవితంలో ఒక భాగంగా చేయాలన్న సంకల్పంతో వివిధ రకాల కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతున్నది. ఈ నెల 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ రికార్డు స్థాపించాలి అన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా విశాఖపట్నం వస్తున్నారు. అశేష జనవాహినితో యోగా, అందరితో కలిసి యోగా చేయడానికి. సో ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మారుతున్న మనకి జీవన శైలి కానీ, లేకపోతే ఇప్పుడున్న ఈ టెన్షన్స్ కానీ, కొంతవరకు లోన్లీనెస్ కానీ, వీటన్నిటికీ కూడా యోగా అనేది ఒక మంచి సాధనము. అది మన జీవితంలో దాన్ని ఒక అంతర్భాగంగా చేసుకోవాలి అన్న సంకల్పము. అలాగే మన స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ఏంటంటే హ్యాపీ లివింగ్ కి కూడా యోగా అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఒక్కరోజే కాదు, ఈ నెల ఒక్కరోజే కాదు, ఇది ఒక ఆరంభం అనుకుని మీరందరూ కూడా మీ జీవితంలో ఎంతో కొంత సమయము ప్రతిరోజు యోగాకి కేటాయిస్తే దాని ఫలితాలు అనేవి మనకి చాలా మంచిగా ఉంటాయి. సో విత్ దిస్ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు దీన్నే మళ్ళీ రివర్స్ చేస్తాం. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రిలాక్స్ అన్నప్పుడు స్టాండర్డ్ టీస్ పొజిషన్ పెట్టుకొని కళ్ళు మూసుకొని చేతులు వెనక్కి పెట్టాలి. స్టాండర్డ్ టీస్ పొజిషన్. ఇప్పుడు చేతుల్ని పైకి ఎత్తుతూ సైడ్ వ్యాయామం చేయాలి. రెడీ? డెమో చూడండి ఒకసారి. డెమో. 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే విధానాన్ని నడుం మీద చేతులు పెట్టుకోండి. ఇక్కడ కూడా కాలు తిప్పుతూ మీరు సైడ్లకి వెనక కాలు లేపాల. 2, ఆ విధంగా. 1, 2, నడుము బాగా ట్విస్ట్ కావాలి. 4, 5, 6, 7. పూర్తిగా తల తిరగాలి, వెనక చూడాలి. 8, 9, 10. రిలాక్స్. రిలాక్స్. ఎవరికైనా అలుపు వస్తే కూర్చొనేసేయండి. అలుపు వచ్చినా కూడా చేయొద్దు. ఎక్కువ అలుపు వచ్చి బీపీ వ్యాయామం. రెడీ? కాలు ఎత్తు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే విధానాన్ని సైడ్ నుంచి కూడా చేయాలి. ఇప్పుడు రెడీ? 1. ఇదే కోయడు శక్తి మో చేతులకు వ్యాయామం. రెడీ? 1, 2, 3,
5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఛాతీకి వ్యాయామం. ఛాతీ ఇది కూడా చేస్తే 1 కలపాల మోచేతులు, 2, 3, 4, 5, 6 కాళ్ళు కూడా లేపాలా, 7, 8, 9, 10. ఇప్పుడు ఛాతీకి వ్యాయామం, ఇది వికాసం. రెడీ 1 ఇది ఇలాగా అదేనా ಮಾಡಿ 1, 2, 3 తిప్పాల బాగా, 4, 5, 6, 7, 8, 9, 10. ఆపోజిట్, దీనిలో ఆపోజిట్ చేయాలి. ఆపోజిట్ తిప్పాలి ఇప్పుడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇంతవరకు సులభంగానే నడిచిపోయినాయి, గడిచిపోయింది కూడా. ఇక మీద 2, 3, 4, 5, 6, 7. చేతులు కిందికి దిగకూడదు సుజాత. 11, 12, 13, 14, 15. రిలాక్స్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ರಿಲ್ಯಾಕ್ಸ್. ಮುಗಿಸ್ಕೊಂಡು ಮಾಡು. రిలాక్స్. వజ్రాసనం 10 నిమిషాలు వేస్తే 1 కిలోమీటర్ వాకింగ్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. 20 నిమిషాలు వేస్తే 2 కిలోమీటర్ల వాకింగ్. అరగంట వేసామంటే 30 నిమిషాలు వేసినామంటే 3 కిలోమీటర్ల వాకింగ్ చేసినట్టు. నేను 3 సార్లు వేస్తా ఇట్లా 45 నిమిషాలు. భోజనం చేసేటప్పుడు ఇట్లే కింద కూర్చున్నానంటే వజ్రాసనం లేదా పద్మాసనం. ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. 3 పూట్ల వజ్రాసనం. కిందనే కూర్చునేది, సోఫాలో చాలా తక్కువ. అది ఓకే. సూర్యనాడి, చంద్రనాడి. సూర్యనాడి అంటే కుడి రంధ్రం, ఉత్తేజంగా ఉంటుంది ఎప్పుడు. చంద్రనాడి ఇది కొంచెం మబ్బుగా ఉంటుంది. అందుకని చాలా మంది నాకు ఊపిరాటంలో దీంట్లో అని చాలా మంది అయ్యాడా పెరిగింది, ఎముక పెరిగింది, లేకపోతే కండ పెరిగింది అని ఆపరేషన్లు చేయించుకుంటారు. కానీ దేవుడు అందరికీ ఒకటే ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులకి ఒకటే. వాటికి కూడా అట్లనే ఉంటుంది, మనకు కూడా అట్లనే ఉంటుంది. 84 లక్షల జీవరాశులకి జడమరంధ్రం అంటే చంద్రనాడి డల్గా ఉంటుంది, సూర్యనాడి ఉత్తేజంగా ఉంటుంది. అందుకనే మనం ఆ డల్గా ఉండేదాన్ని ఉత్తేజం చేయాలి చంద్రనాడిని. ఎట్లా? ఇప్పుడు సూర్యనాడి చేద్దాం ఫస్ట్. రెడీ? ఎడమరంధ్రం మూసేసేయండి, గడ్డం ఛాతి కానిచ్చండి. పైకి కొట్టాలా కింది కొట్టాలా? ఛాతికే కొట్టాలి. మీరు బాడీని వంచకూడదు, ఓన్లీ ఛాతి కొట్టాల గాలి. ఓకే, రిలాక్స్.
మనకు అవసరం ప్రాణాయామం. మొత్తం ప్రాణాయామానికి ఈ 2 వేళ్ళే, బొటన వేలు. నువ్వు ఏదన్నా చెయ్యి, ఏ ప్రాణాయామం అన్నా చెయ్యి, ఇవి 2 ఇంపార్టెంట్. ఎడమ రంధ్రంతో ఇది ముయ్యాలి. ఎడమ రంధ్రాన్ని మూసేసి గడ్డం ఛాతి కానిచ్చి కుడి రంధ్రం ద్వారా తీసుకోవాలి. కుడి రంధ్రం సూర్యనాడి ఇది. ఈ విధంగా ఇది సూర్యనాడి. సూర్యనాడి తర్వాత ఇది మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయాలి. ట్రైన్ కదిలేటప్పుడు చూడండి, స్లోగా. చాలా మంచి. మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. మీకు అలుపు వచ్చేంత వరకు చేసుకోవచ్చు, లేదా 10 సార్లు చేస్తామంటే స్లోగా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చంద్రనాడి చేద్దాం. సూర్యనాడి అయిపోయింది. కుడి బొటన వేలు కుడి రంధ్రం ద్వారా తీసుకోవాలి, ఎడమ రంధ్రం ద్వారా వదలాలి. రెడీ? పూర్తిగా వదిలేసి విశ్రాంతి స్థితి. కళ్ళు మూసుకోవాలి. మామూలుగా 20-30 సెకండ్ల విశ్రాంతి ఇవ్వాలి. మూడవది సూర్యనాడి చంద్రనాడి కలిపి ఒకటే. సూర్యనాడి చంద్రనాడి కలిపి ఒకటే. లాస్ట్కు 4వది అనులోమ విలోమ, ఆల్టర్నేటివ్. చూడండి ఒకటి డెమో. ఇట్లనే వెళ్ళకుండా చేసేది. ఎప్పుడన్నా మీకు లోపల గొంతులో గరగర అంటుంది, ఈ ప్రాణాయామ సూక్ష్మ ప్రాణాయామ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇట్లా మూసి చేయాల్సిన పనిలే. చేతులు వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని తొడ మీద పెట్టుకోండి. చేతులు స్ట్రైట్, నడుము వంగకూడదు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కింద కూర్చున్నామా నడుము స్ట్రైట్, ఇట్లా డీలా కూర్చోకూడదు. ఎప్పుడు స్ట్రైట్ నడుము. ఇప్పుడు చేద్దాం భ్రామరి ప్రాణాయామం. గొంగళి పురుగు గొంగుల్లో దూరుతూ ఉంటుంది. రెడీ, స్టార్ట్. కార్యక్రమానికి ఇచ్చేశారు. కాబట్టి వాకర్స్ కూడా త్వరగా లోనికి వచ్చేటైతే కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాము. కాబట్టి కానీ ఎంత రుచిగా ఉంటాయంటే, వేడి వేడికి తిన్నామంటే అంత రుచిగా ఉంటుంది. మామిడికాయ సీజన్ అప్పుడు మామిడికాయ వాడుకోండి, చింతకాయల సీజన్ అప్పుడు చింతకాయలు వాడుకోండి. అంటే కొంచెం వ్యాయామాలు చేస్తే మీ శరీరం ఫ్లెక్సిబిలిటీలో వచ్చినా సరే ఈ ఆసనాలు ఇట్ట ఇప్పాలా పెళ్ళిళ్ళు నేర్చుకున్నాం. మళ్ళీ సాధారణ చేయమురా నరడా సాధ్యం కాదంటే నేర్చుకోవచ్చు. ఒక్కొక్కటి ముందు కాబట్టి రోజు 7-8 ఆసనాలు 10 అవసరం. మనకి 5,000 10,000 బిల్లు.
గుర్తుపెట్టుకోండి, ఉప్పు తిన్నారా ముప్పు తప్పదు. నూనె ఎక్కువ తిన్నారా, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే నూనెలో దేవినేటివి. మన ఆడవాళ్ళు సొండిగలు తిందాము, మిర్చి బజ్జీ తిందాం, మగోళ్ళేమో ఆడ వస్తా అవి వేడి కనబడతాయి. రోజు రాత్రి కానీ మధ్యాహ్నం కానీ బువ్వ టైంకి కరెక్ట్ పట్టుకునే వస్తారు అవుతుంది. ఎంత గ్యాస్ వస్తుందో తెలిసిన మీకు అర్థం కాదు. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నారా క్యాన్సర్ గ్యారంటీ, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎప్పుడో పండగలు పబ్బాలు లేదా ఫంక్షన్స్ ఏదన్నా కొత్త చీర కట్టుకున్నప్పుడు తినండి, ఆ వద్దనాలే. మరుసటి రోజు కొంచెం లంకణం పరమహంసమని మన మహర్షులు ఎప్పుడో చెప్పినారు. లంకణం చేసేసండి అంటే ఉపవాసం, దోషం పోతుంది వాడికి. మీరు తిన్నదంతా దోషం పోతుంది. అటువంటివి చేయాలి. కానీ మీరు లేనిపోనివి డీప్ ఫ్రై రోజు పోతారు. ఫంక్షన్ లో ఫస్ట్ పోతేనే లడ్డు ముట్టుకుంటారు, అలా స్వీట్ ముట్టుకుంటారు. ఫస్ట్ లో తినొద్దండి, చివరిలో తినండి, కొంచెం దోషం తగ్గుతుంది. మీరు స్వీట్లు మొదటిని తిన్నారా ఇమ్మీడియట్ గా షుగర్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఫంక్షన్ పోతేనే చాలు, ఫస్ట్ ఎప్పుడెప్పుడు పెడతారో స్వీట్లు వద్దు. ఫస్ట్ మీకు ఏం కావాలో మంచి మంచి ఆహార పదార్థాలు, పలావ్ ఉంది తినండి, ఇంకా ఏమన్నా ఉంది తినండి, అన్నీ తినండి. చివరిలో ఒకటో రెండో మీకు కావాలంటే తినండి, స్వీట్లు వద్దని, దోషం ఉండదు అంతగా. ఫస్ట్లో తిన్నారా ఇమ్మీడియట్ గా పెరుగుతుంది షుగర్. ఓకే సార్ వచ్చి సబ్ కలెక్టర్ గారు రావాలంట, దానికోసం ఎదురు. డాక్టర్, డాన్సర్, ఎన్ని యోగా మాస్టర్, ఒక్కటి కాదు. కుండ మీద డాన్స్ చేస్తుందేమో, కుండ మీద ఆసనాలు వేస్తుంది. భారతదేశంలో అతి గొప్ప వ్యక్తి. ఇప్పుడు మీరు విజయవాడ పోతే, లేకపోతే మీ ఇంట్లోనే ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమం వస్తుంది 8:30కి. అది చూడండి, దాంట్లో వస్తుంది. రోజు మీరు కనీసం ఆ ప్రోగ్రాం చూసేనా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వంటలు ఎలా చేయాలి, ఆసనాలు ఎట్లా చేయాలి, వ్యాయామాలు ఎట్లా చేయాలి, ఆహారం వండే విధానం ఎట్లా చేయాలి, అవన్నీ చూపిస్తారు. చూడండి మీరు, అటువంటివి చూస్తే మన జ్ఞానం వస్తుంది. సీరియల్ చూస్తే ఏం రాదో, టెన్షన్స్ వస్తాయి. అమ్మో ఆ టయానికి సీరియల్ చూడకపోతే ఇంకా మనకి నిద్ర పట్టదు. కరెంట్ పోయి ఆ టైంలో ఆ కరెంట్ పోయికి ఎన్నిసార్లు చేస్తారో ఫోన్, ఆ సీరియల్ చూడకపోతే. అవద్దు, ఇటువంటి ప్రోగ్రాం చూడండి, మంచి ప్రోగ్రాం. రోజు 1 గంట ఈ శరీరాన్ని కష్టపెట్టండి, అది మిమ్మల్ని 24 hours కాపాడుతుంది. 24 hours వరకు మీకే సమస్య ఉంది. అందుకనే రోజు 1 గంట ఏదైనా చేయండి, జిమ్ముకు పోండి, ఏదైనా చేయండి. కానీ ఆ బోడిగుండు తిన్నారా, తెల్లన్నం, శని, దరిద్రం, షుగర్ రావాలంటే ఫస్ట్ వస్తుంది చూడు, రోజు తెల్లన్నం తిన్నారంటే. బ్రౌన్ రైస్, ముడి బియ్యం, లేదా జొన్నలు, సజ్జలు ఇటువంటివి తినండి. రొట్టెలు తినండి, జొన్న రొట్టెలు మనకు బాగా అలవాటు కదా. అదంతా సజ్జలు, రాగులు, జొన్నలు, అదేవిధంగా విలువలు, ఇటువంటివి తినండి. మల్టీగ్రెయిన్ పిండి ఎట్లా చేసుకుంటారో చెప్తాను వినండి బాగా. 1 కేజీ గోధుమలు, పావు కేజీ రాగులు, జొన్నలు, సజ్జలు, ఉలవలు, ఈ 4 కలపండి. 2 కేజీలు అయితే పావు కేజీ ఇవి, 1 కేజీ గోధుమ. దాంట్లో సోయాబీన్స్ వేయండి, పవర్ఫుల్ ప్రోటీన్ సోయాబీన్స్, చిక్కుడు విత్తనాలు, అవి కలపండి. దొరుకుతాయి బజార్లో. 50 గ్రాములు 100 గ్రాములు వేసుకోండి, పిండి మరో పట్టేయండి. ఆ పిండితో పుల్కాలు చేసుకోండి. రోజు షుగర్ ఉందని మామూలు గోధుమలతో రాత్రిపూట చపాతీలు అలవాటు చేసుకున్నారు. దాంట్లో విషం ఉంటుంది, గ్లూటెన్ విషం. గ్లూటెన్ అనే విష పదార్థం ఉంటుంది. మామూలు గోధుమలతో మీరు రోజు తిన్నారంటే చాలా డేంజర్ అది. దానికి ఇంత కూర పెట్టుకోవాలా, అట్లయితేనే ఆ దోషం పోతుంది. మీరు అంతంత తినరు, ఎందుకంటే ఉప్పు, నూనె
ఆ నూనె ఎక్కువ వేస్తారు, వేటు కొడుతుంది. ఇంతే కూర 2-3 చపాతీలు, లాభమే నష్టమే అంతా. అది ఉప్పు నూనె తల్లిదండ్రి చూడండి, ఇవి రెండు. ఉప్పు తిన్నారా ముప్పు తప్పదు, అప్పులు తప్పవు. హాస్పిటల్ అడ్మిట్ అయితే లక్షలు పెట్టాలి. చిన్న తల. ఇంకా ఎవరైనా గ్రౌండ్ లో ఉంటే వాకబుల్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, దీనికి వయస్సుకు సంబంధం లేదు. ఆసనాలు నేను 60 సంవత్సరాల తర్వాత నేర్చుకున్నా. ఇప్పుడు మాస్టర్ని అయిపోయినా. 2 ఏళ్లలో నేను నేర్చేసుకున్నా మొత్తం, మా గురువు గారి దయ. ఎక్కువ కరెక్ట్ ఉండలేదు, చూసుకొచ్చి చేయండి అని చెప్పాను. మీరు లైన్ గా కూర్చోవాలి, ఒకరి వెనక ఒకరు. చేతులు చాపండి ఇట్లా వెడల్పుగా, కరెక్ట్ గా ఒకరి వెనక ఒకరు వరుస క్రమంలో ఉండాలి. వరుస క్రమం. మనం ఫోటో తీసినప్పుడు జనాల కంటే 6 కంటే 7 అంటే 6 నుంచి మొదలు పెట్టాలి కదా. బాబా సెక్రటరీలు ఇంకా ఎక్కడ ఉన్నారో త్వరగా రావాలి. ఎంట్రీ అవుతున్నారు. వచ్చిన వాళ్ళు వెయిటింగ్ లో లేకుండా మేము ఈ స్థానాలు ఆక్రమించుకోవాల్సిందిగా కూర్చున్నాం. మాకు కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి, మీరు దగ్గర కాదు. ఎందుకంటే చేతులు సాధించినప్పుడు తగిలే అవకాశం ఉన్నాయి మనిషికి. అలా కాకుండా 4 గంటలు సుఖపెడుతూ హాయిగా ఉంటుంది. అది శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అందరికీ.